యెషయా గ్రంథము 64 అధ్యాయము. యెషయా గ్రంథము 64 అధ్యాయము. ఇక్కడ మనం చూసినట్లయితే 64 అధ్యాయము 8వ వచనములో ఒక మాట మనం చదువుకుంటూ వచ్చాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. మనం అందరం ఎవరట? ఆయన చేతి పని అయి ఉన్నాము. అయితే దేవాది దేవుడు యెహోవా, నీవే మాకు తండ్రివి. నిజంగా ఈ లోకంలో తండ్రికి ఉన్న విలువ ఎవ్వరికీ లేదు. తండ్రి అంత గొప్పది, అంత గొప్ప నామం తండ్రి నామం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున తండ్రి తల్లి మనని ఎంతో గారాభంగా పెంచినప్పటికీ తండ్రి తెలియకుండా మనకు ఎంతో రక్షణ ఇచ్చేవాడుగా ఉంటాడు. తల్లి తండ్రి ఉన్నప్పుడే వాళ్ళ విలువ మనకి, వాళ్ళు ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు, కానీ వాడు లేనప్పుడు ఆ విలువ తెలుస్తుంది. తండ్రిని చాలామంది తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మా నాన్న నాకేం చేశాడు, మా నాన్న నాకేమి ఇచ్చాడు, మా నాన్నోళ్ళు ఏమైనా ఆస్తి ఇచ్చారా అనుకుంటూ ఉంటారు. కానీ తండ్రి తెలియకుండా మిమ్మల్ని ఎలాగ కాచి కాపాడుతాడో, సంరక్షిస్తాడో ఈరోజు వచనాల ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. తండ్రిలో ఉన్న గొప్పతనం మనకు తెలియదు. తండ్రి ఉన్నప్పుడే మనం వాళ్ళని, తల్లిదండ్రుల్ని మనం ప్రేమగా చూసుకోవాలి. తల్లిదండ్రులు లేనప్పుడు వాళ్ళ విలువ మనం చూడటానికి మన దగ్గర ఏమీ ఉండదు. చాలామంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు చూడరు, కానీ తర్వాత తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళ దినాలకి, వాళ్ళ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు పెట్టేసి మేకలు కోసి, గొర్రెలు కోసి ఊరు అంతా పెడితే ఏం ఉపయోగం ఉండదు. అసలు దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. తల్లి తండ్రి ఉన్నప్పుడే వారిని చక్కగా ప్రేమించి, వారిని చక్కగా ఆదరించి, వాళ్ళకి ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ కొరతలు ఉన్నాయో తెలుసుకొని చూసి, అది అలా ప్రేమించడమే వాళ్ళ మనశ్శాంతిగా ఉంటారు, దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటారు. అది మనం చేయాల్సిన పని. అయితే తండ్రి మన కోసం ఏం చేశాడు అనే అంశమే ఈరోజు మన ముఖ్య అంశాలు. ఒకటి, తండ్రి ఎవరట? తండ్రి ఇక్కడ ఎవరైనా ఉంది బైబిల్ గ్రంథంలో? నీవే, చూడండి, తండ్రి నీవే మాకు, చూడండి ఇక్కడ ఈ వచ్చిన చదివితే అర్థమైంది. యెహోవా, నీవే మా తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. తండ్రి ఏం చేస్తాడో ఒక్కొక్క వచనం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి వచనములో తండ్రి ఏం చేస్తాడంటే, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనములో చూద్దాం ఒక మాట. ఆదికాండము 18, 19 ఒకే వచనం చదవాలి, అన్ని వచనాలు చదవద్దు. 18, 19 చదవండి. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము నాయకత్వమును అతని కుటుంబమును నడిచింది. అంటే తండ్రి నాయకత్వము వహించేవాడుగా ఉంటాడు. ఎందుకంటే అబ్రహాము కూడా తన కుటుంబాన్ని, తన బిడ్డల్ని, తన పనివారిని, వాళ్ళందరూ కూడా నాయకత్వం వహించి, నువ్వు ఎట్ట చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు అది చెయ్యి, నువ్వు అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుందని తండ్రి సలహా మేరకు మరి ఆ కుటుంబ సభ్యులందరూ నడుస్తూ వచ్చారు. తండ్రి ఉన్నప్పుడు మనకు అది తెలియదు, కానీ తండ్రి వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికి పెద్ద దిక్కు లేని తర్వాత ఆ బాధ ఏంటో మనకు తెలిసింది, ఆ విలువేంటో తెలిసింది. తండ్రి ఉన్నప్పుడు మనకి అన్నీ గారాభంగా చూసుకుంటూ, మనకు అక్కర్లన్నీ తెలుసుకుంటూ అన్నీ చేస్తాడు, నాయకత్వం వహిస్తాడు, మన ఎంతో నడిపిస్తాడు, ఎంతో ముందుకు తీసుకెళ్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ తండ్రి విలువ తెలుసుకోలేక ఉండేవారిగా ఉంటాము. దేవుడిది, మన సొంత తండ్రిని కూడా మనము తెలుసుకోలేని వారిగా ఎక్కువగా ఉంటాం. ఇక్కడ అబ్రహాం మాత్రం నాయకత్వము వహించి తన కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చాడని ఇక్కడ వచనంలో మనం చదువుతూ వచ్చాం. అలాగే యెహోషువ కూడా, మీరు ఎవరిని చేవిస్తారో చేవించండి, నేనును నా ఇంటి వారును
యెహోవానే సేవిస్తాము. అంటే తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుల్లో నడిపించిన తండ్రి యెహోషువ. అర్థమైందండి? యెహోషువ తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించిన వ్యక్తిగా ఆయన నాయకత్వం వహించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ వస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, అందుకనే తండ్రి ఉన్నప్పుడు ఆయన్నే, తల్లిదండ్రుల్ని మనం ఎక్కువగా ప్రేమించాలి. అలాగే మన దేవుణ్ణి కూడా ఎక్కువగా ప్రేమించేవారికి ఉండాలి. ఎందుకంటే ఆయన నాయకత్వం వహించి నిన్ను నడిపిస్తున్నాడు కనుక మనము దాన్ని గమనించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. రెండో అనుభవం ఏంటంటే తండ్రి ఎలా ఉంటాడంటే ద్వితీయోపదేశకాండము 6-7 వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము చూడండి. 6వ అధ్యాయము 6-7 వచ్చినారు చూడండి. ఇక్కడ చాలా ఇక్కడ మనం చూసినట్లయితే తండ్రి మార్గదర్శకత్వము వహించేవాడుగా ఉంటాడు. ఎలా వహిస్తాడంటే ఇక్కడ ప్రభువారు చెప్తూ వస్తున్నాడు. 6వ అధ్యాయము 7వ వచనములో ఏం చేస్తున్నాడు ఇక్కడ చూసినట్లయితే, నీవు నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడును, పండుకునేటప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టవలెను. అంటే తల్లిదండ్రులు ఏం చేయాలంటే మన ఇంటికి ఎదురుగా, గుమ్మం ఎదురుగా పక్కన, రెండు పక్కల, వెనక పక్కన ఏం చేయాలంటే దేవుడు వాక్యాలు రాపించాలి. ఇంటి దగ్గర కూడా రాపించి పిల్లలకి మనం ఆ పాఠాలు, ఎందుకు ఆ మాట రాశాడు దేవుడు, ఎందుకు ఆ మాట మాట్లాడాడో అది చదివి చెప్పాలి. అలాగే మన పూర్వీకులైతే వాళ్ళు పక్క నుండి దేవుడు చేశాడు, ఈమెయిల్ చేశాడు, ఇలా చేశాడని నేర్పుతూ వచ్చారు. ఇదివరకే మన తాత మామలు ఏం చేసేవారు, ఇదివరకు పిల్లలకే మామలు తాతలు ఏం చేసేవారంటే మనవరాళ్ళ దగ్గర కూర్చోబెట్టి కథలు చెప్పేవారు కదా. ఇప్పుడు కథలు ఎక్కడ ఉన్నాయి? వాళ్ళ పిల్లలు అట్లా సెల్ ఫోన్ కాడ కూర్చుంటున్నారు, టీవీ కాడ కూర్చుంటున్నారు. మా అమ్మల దగ్గర, తాతల దగ్గర ఎక్కడ కూర్చుంటున్నారు? అప్పుడు కూర్చున్నప్పుడు వాళ్ళు కథలు చెప్పి ఆ దేవుడు మాటలు కూడా చెప్తూ వచ్చేవారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రోజున నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రులుగా ఉన్న మనము మన ఇంటిని దేవుని యొక్క ఆలయముగా మనం ఇల్లుని చేసుకోవాలి. ఎలాగంటే గుమ్మాలకి దేవుని ఒక్క వాక్యాలను మనం పెట్టుకొని వాటి గురించి పిల్లలకు మనం ప్రకటించాలి, తెలియపరచాలి. అంటే తండ్రి యొక్క మార్గదర్శకత్వం వహిస్తాడు అని ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తూ వస్తుంది. అలాగే దేవుని గురించి కూడా నీవు నీ పిల్లలకి అభ్యసింప చేశారు. వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఎలాగ నడవాలి, వాళ్ళ నడవడికలు ఏంటి, పెద్దవారు వచ్చినప్పుడు లేచి ఎలా నిలబడి వాళ్ళకి ప్రైజ్ లాడ్ చెప్పాలి, వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి, వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆ అంకుల్ రండి, అంకుల్ కూర్చోండి, డాడీని పిలుస్తాను, మమ్మీని పిలుస్తాను అని ఎలా చెప్పాలి. అలా కొన్ని కట్టుబాట్లు పిల్లలకి నేర్పాలి మనం. అర్థమైందండి? పిల్లలకు నేర్పకపోతే వాళ్ళు పెద్దలిగిన తర్వాత వాళ్ళు తెలియదు. అర్థమైందా? మన పిల్లలను బట్టి అబ్బా చూడండి ఆ బాబు ఎంత జ్ఞానంగా ఉన్నాడు, నిజంగా ఆ తల్లిదండ్రులు భలే నేర్పారే అంటారా? అనరా? అందుకని చిన్నతనం నుండే మన పిల్లలకి ఏం చేయాలి? అభ్యసింప చేయాలి. దేవుని మాటల్ని అభ్యసింప చేయాలి. ఎలా చేయాలని. మా చిన్న బాబు మీకు అంటే గొప్పగా చెప్పడం కాదు కానీ ఆ సందర్భం వచ్చిందని చెప్తున్నా. మా ఇంటి మేము ఒకసారి అక్కడ అద్దెకున్నప్పుడు పక్కనే ఒక ఆంటీ ఉండేవారు. వాళ్ళు ఎక్కువగా పూజలు ఎక్కువ చేసేవారు. పూజలు ఎక్కువ చేసేటప్పుడు ఏం చేసేవారంటే లడ్లు అవన్నీ కూడా పలహారంలా చేసి ఇచ్చేవారు. మా చిన్నోడు బయట కూర్చొని అరుగు మీదే, బయట ఉంటుంది, అరుగు మీద కూర్చొని ఆడుకుంటుంటే పిలిచి దాటైటస్ దాని ఒక లడ్డు ఇచ్చిందట. లడ్డేస్తే వాళ్ళమ్మ దేవుడు మాటలన్నీ రోజు చెప్తుంది సాయంత్రం పూట. ఆ లడ్డుని ఇట్ట పట్టుకొని
అలాగని ఇట్లా యచ్చేది వెనక పెట్టుకొని నిదానంగా వచ్చి సందులో ఇసిరి బెదరకుండా ఇంట్లోకి వచ్చిందట. ఏం చేస్తాడో చూద్దామని ఆ వెనక వచ్చిందట. వెనక రాంగలోనే చూసి లడ్డుని ఇసిరే చూసిందట. చూసావా మీ బాబు ఎలా చేశాడో, లడ్డుని వచ్చినా తినకుండా పడేశాడు అని. పిల్లలకి చిన్నతనం నుండి దేవుని యందు భయభక్తులు నేర్పుతూ రావాలి. అది నేర్పేది ఎవరంటే తండ్రి తల్లి, వీళ్ళిద్దరే. ఫస్ట్ గురువులు అంటారు చూశారు, అంటే టీచర్స్ ఎవరు? ఫస్ట్ తల్లిదండ్రులే. మనం బయటకు వెళ్ళి మాస్టర్లు టీచర్లు అంటాం, వాళ్ళు కాదు, మనమే. అందుకని మన పిల్లలకి ఏం నేర్పాలంటే దేవుని యందు భయభక్తులు వాళ్ళకి నేర్పుతూ వాళ్ళని ఎలా క్రమశిక్షణ ఉంచాలో ఎన్ని మనం నేర్పుతూ రావాలి. అర్థమైందండి? నేర్పుతూ రావాలి, క్రమశిక్షణ నేర్పాలి. చూడండి, అలాగే మన తండ్రి మార్గదర్శకత్వం ఉండి ఇస్తాడట. అందుకని ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తూ వచ్చాం. ఏమి చూస్తూ వచ్చాం? 6వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, అవి నీ కన్నులకు నడుమ బాసిక వలె ఉండవలను, నీ ఇంటి ద్వారముల బంధం మీద నీ గౌల మీద వాటిని రాయవలెను. గౌల మీద అంటే ఈ యొక్క గుమ్మాల దగ్గర. ప్రియమంది అని పెట్టారా, నేను మా ఇంటి దగ్గర అన్నింటి మీద అలా రాపిచ్చా. మీరు కావాలంటే మా ఇంటికి వచ్చి చూడండి. దేవుడి మందిరమా ఇల్లు అనుకుంటారు, అంటే గొప్ప చెప్పడం కాదు. అలాగ దేవుడు చెప్పింది చెయ్యాలి అంతే. ఏదో ఈనేసి పక్కకి వెళ్ళటం కాదు. ఖచ్చితంగా అక్కడ వాక్యం రాపించా. మళ్ళీ దేవుడు వాగ్దానాలు పెడతా. వచ్చినోడు ఖచ్చితంగా వీళ్ళు క్రైస్తవులే అనుకోవాలి. అంత ఖచ్చితంగా మేము నిష్టగా ఉంటాం అన్నమాట. మా ఇంటికి వచ్చి ఎవరు కూడా మేళం కొట్టుకుంటూ వచ్చి బొట్లు పెట్టడం కూడా చేయరు. వీళ్ళు తీసుకోరు, వీళ్ళు రారు అంటారు. ఖచ్చితంగా ఉంటాం. ఎందుకంటే మేము దేవుణ్ణే కనపరుస్తాం, మనుషుల్ని కనపరచం. దేవునికి ఘనత రావాలి. అలాగని వాళ్ళు ప్రేమించకుండా ఉండవు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాం. ప్రియమైన దేవుడు, అలాగా నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, తండ్రి రెండో బాధ్యత ఏంటంటే, తండ్రి మార్గదర్శనం వహించేవాడిగా ఉంటాడు. అంటే క్రమశిక్షణ నేర్పేవాడిగా ఉంటాడు తెలియకుండానే. మూడోది ఏంటంటే చూడండి, మార్గదర్శకం నేర్పేవాడిగా ఉంటాడు. మూడోది చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలు 12 చూడండి, 12 4వ వచనం కాడ నుంచి చదవండి. అది ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడట? మన మేలు కొరకు ఆయన శిక్షిస్తున్నాడు. తండ్రి కూడా అంతే, మన మేలు కొరకు ఆయన ఒకసారి దండిస్తాడు, ఒకసారి కొడతాడు, ఒకసారి తిడతాడు, ఒకసారి ప్రేమగా నీకు అన్నీ చూసుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని క్రమశిక్షణ, తండ్రి క్రమశిక్షణలో పెట్టేవాడుగా ఉంటాడు. మనం కూడా పిల్లల్ని ఎలా ఉంచాలట? తల్లిదండ్రులుగా ఉన్న మనము క్రమశిక్షణ అనేది వారికి పిల్లలకి నేర్పాలి. ఇందాక చెప్పాను కదా, పెద్దోళ్ళు కనపడిన వెంటనే పిల్లలు ఏం చేయాలి? చెప్తున్నావా? చెప్తున్నారా? పిల్లలు చెప్తున్నారా?
చెప్పాలి. అర్థమైందా? మేము నేర్చుకోవాలి. అది దేవునికి ఇష్టమైన పద్ధతి అన్నమాట. ఎందుకంటే పాస్టర్ గారు వచ్చినా, పాస్టర్ గారు వచ్చినా, దైవజనులు పెద్దలు ఎవరు కనపడినా ప్రైజ్ ది లార్డ్ అని 2 చేతులు దండం ఎత్తి ఇలా చెప్పాలి. అలా గౌరవించాలి. ఒకళ్ళకొకళ్ళు అలా చెప్పుకోవాలి. అది క్రమశిక్షణ అంటారు దాన్ని. తండ్రి అది మనకు నేర్పుతాడు. మన తండ్రి ఎవరు? దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ దేవాది దేవుడు ఏం చెప్తున్నాడంటే క్రమశిక్షణలో మనకు నేర్పుతూ వస్తున్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వచనాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 నుంచి 11 వచనాల వరకు చదవండి. పిల్లల విషయంలో తల్లిదండ్రులుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనకు ఎంతో స్పష్టంగా ఇక్కడ ప్రభు మనకు నేర్పుతూ వస్తున్నాడు. ఒకటి, తండ్రి క్రమశిక్షణలో పెట్టేవాడిగా ఉంటాడు. క్రమశిక్షణలో పెట్టేవాడిగా ఉంటాడు. ఒకసారి కొడతాడు. ఎందుకు కొడతాడంటే నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను సరిచేయటానికి, నిన్ను సరైన మార్గంలో ఉంచడానికి ఒకసారి తండ్రి దండిస్తాడు. కొట్టినప్పుడు మనము భయపడకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు. ఒక బాబు హాస్టల్లో చదువుకుంటున్నాడట. ఇంటికి వచ్చాడు. వాళ్ళ పిల్లలు రకరకాల కటింగ్లు వేసారట. స్టైల్గా కటింగ్స్ వేసారు. అంటే ఇక్కడ నక్కులు పెట్టడం, కటింగ్ చేసి మోడల్గా తీయటం అవన్నీ పెట్టారట. నాన్నగారు కటింగ్ చేయించుకోవడానికి తీసుకెళ్ళాడట. ఆ బాబు తీసుకెళ్తే వాళ్ళ నాన్నగారు అన్నాడట, చదువుకునే బాబు కదయ్యా, అలాంటి మోడల్ కటింగ్లు ఏమొద్దు, నార్మల్గా ఇయ్యి అన్నాడు. ఈడేం చేశాడు ఈ బాబు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నేను కూడా అలాగే ఎంచుకుంటానరా అని ఛాలెంజ్ చేసిండట. వాళ్ళ తండ్రికి తెలియదుగా. చర్లే అనేసి వద్దు అలా ఏమాకండి, హాస్టల్లో కదా ఉండేది, కాలేజీలో కొడతారు, మరి బాగోదు, మామూలుగా ఏంటి, సాధారణంగా ఏంటి కట్టింగ్ అని అన్నారు. సాధారణంగా వేస్తే దానికి మనేది పెట్టుకొని పిల్లోడు పురుగుల మందు తాగి చచ్చిపోయాడు. మరి ఏంటనుకున్నా పిల్లలు, మరి అదే చిన్నతరం నుండి క్రమశిక్షణ అంటే అదే. దానికి మనేది పెట్టుకొని అలిగి గక్కన తొందరపాటు నిర్ణయం తీసుకొని పురుగుల మందు తాగేసాడు. చూసారా? చిన్నపిల్లడు మొన్న ఈ మధ్యన 5 రోజులు అయింది సరిపోయి. ఎంత ఉంటుందో 10వ తరగతి 8వ తరగతి చదువుతున్నాడు, చిన్న వయసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మనకేం నేర్పుతాడు? క్రమశిక్షణ నేర్పుతాడు. ఆ క్రమశిక్షణలో పిల్లల్ని మనం చక్కగా పెంచేవారికి ఉండాలి. అందుకని తల్లిదండ్రుల్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. వాళ్ళు ప్రేమించడం మర్చిపోకూడదు. వాళ్ళు ఎక్కడున్నా సరే మనం ఆప్యాయంగా ప్రేమగా వాళ్ళని చూసుకోవాలి. అలాగే మన తండ్రి అయిన యెహోవాని కూడా ఆరాధించాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. తర్వాత తండ్రి ఏం చేస్తాడు? ఇంకొకటి ఏం చేస్తాడు తండ్రి? యోహాను సువార్త 35వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం 35. యోహాను సువార్త 3:35 ముగించుకుందాం, అయిపోయింది. ఏం చేస్తాడు తండ్రి? 3వ అధ్యాయము 35వ వచనం. తండ్రి ఏం చేస్తున్నాడంటే ప్రేమించుచున్నాడు. తండ్రి ప్రేమించున్నాడు గనక ఇక్కడ చూడండి, తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని ప్రేమించి సమస్తము ఆయనకు అప్పగించాడు. అలాగే మన తల్లిదండ్రులు కూడా నిన్ను నన్ను ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా బాధ్యతలు అనేది అప్పచెప్తూ ఉంటారు. నాన్న ఇలా చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, పెద్దలతో ఎలా ఉంటే బాగుంటుంది నేర్పుతూ వస్తుంటారు. అందుకని మన తండ్రి ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. అర్థమైందండి? ప్రేమించేవాడు తండ్రి అంటే. ఇప్పటికి ఎన్ని చూసాం? 4 చూసాం. ఒకటి, తండ్రి నాయకత్వం వహించేవాడుగా ఉంటాడు. రెండోది, తండ్రి మార్గదర్శకం చూపించేవాడుగా ఉంటాడు. మూడోది, తండ్రి క్రమశిక్షణలో పెట్టేవాడుగా ఉంటాడు. 4వది, ప్రేమించేవాడుగా ఉంటాడు. 5వది ఏం చేస్తాడు తెలుసా? యోహాను సువార్త 5:19 పక్కనే ఉంటుంది పేజీ 5:19. ఈ మాట చూడండి. 5:19. అది తండ్రి పిల్లలకు మంచి మాదిరిగా చూపిస్తాడు. పిల్లలు చూడండి, తండ్రి చేస్తుంటే అదే చేస్తుంటారు.
చిన్న చిన్న పిల్లలు ఏదన్నా తండ్రి ఏదైనా పని చేస్తున్నాడు అనుకో, వీడు కూడా అదే చేస్తుంటాడు కదా. అలాగే తండ్రి ఒక మార్గదర్శకుడిగా ఉంటాడట. మన చూసి మన పిల్లలు ఎదుగుతూ ఉంటారు. అందుకని తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల ముందు గొడవలు పెట్టుకోకూడదు, అరుచుకోవటం తిట్టుకోవటం చేయకూడదు. వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళకి మనసు గాయం పడుతుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, తండ్రి పిల్లలకు మంచి మాదిరిగా ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక వ్యక్తి తండ్రి చాలా విషయం ఏంటంటే, వాళ్ళ పాపను చదివేయటానికి ఉదయం నుండి రాత్రి వరకు ముఠా పని చేసి, మూటలు మోసి, రిక్షా తొక్కి, ఎన్నో కార్లు కడిగి, అది కడిగి ఇది కడిగి ఫీజులు కట్టి చదివిస్తుంటే, ఒకరోజు ఒక ఫంక్షన్ పెట్టారట కాలేజీలో. ఫంక్షన్ పెడితే వాళ్ళ తండ్రిని ఆ ఫంక్షన్కి పిలిస్తే ఆ ఫంక్షన్కి రావడానికి వాళ్ళ తండ్రికి మనసు ఒప్పుకోలేదట. ఎందుకంటే అదంతా బాగా చదువు, బాగా డబ్బున్నోళ్ళ స్కూల్ అనమాట, బాగా అధికులు చదువుకునే స్కూలు. వెళ్ళటానికి చాలా మొహమాట పడుతుంటే ఆ పాప గమనిస్తుంది అనమాట. ఒకరోజు నా నాన్న ఏం చేసి నన్ను చదివిస్తున్నాడు అర్థం చేసుకుంటుంది. ఆ నాన్న ఒకసారి బస్సులో వెళ్తుంటే ముఠా పని చేస్తుంటాడు, మూటలు మోస్తుంటాడు. ఒకరోజు కారు కడుగుతుంటాడు, ఒకరోజు ఆ పని అన్నీ చూసుకుంటా కళ్ళమ్మని నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంటుంది స్కూల్కి. ఆ రోజు ఆఫీస్లోకి రాగానే ఆ ఫంక్షన్లో జరిగేటప్పుడు మీ నాన్న గురించి ఏం చెప్తున్నాడంటే, మా నాన్న సూపర్ హీరో అని చెప్పింది. ఏం చెప్పింది? సూపర్ హీరో మా నాన్నగారు, ఏదైనా మా నాన్న నాకు చేస్తాడు, ఇదిగో మా నాన్న ఇక్కడే ఉన్నాడు, తలుపు పక్కన ఉన్నాడు అని పిలుస్తుంది. వణుక్కుంటూ వస్తాడు వాళ్ళ నాన్న. అంటే మంచి బట్టలు లేవు కదా, వాళ్ళ పాపకి ఏమైనా అవమానం జరిగిద్దాము, సరిగా ప్రేమించలేము, స్టూడెంట్స్ ఏమైనా అవమానపరుస్తారేమో అనేసి ఏం చేస్తారు, వాళ్ళ చాలా బాధగా పక్కనుంటే వాళ్ళ నాన్నని గౌరవంగా స్టేజ్ మీదకి పిలిచింది. అర్థమైందండి? పిల్లలకి మంచి మాదిరి చూపించేది తల్లి తండ్రి. వాళ్ళని మనం ఎప్పుడు కూడా ప్రేమించాలి. వాళ్ళ మాట అన్నప్పుడు కూడా మనం ఏమి కూడా వాళ్ళకి ఎదురు చెప్పకూడదు. వాళ్ళ మాటను మనం గౌరవించేవారిగా, ప్రేమించేవారిగా ఉండాలి. అలాగే మన తండ్రి అయిన యెహోవా దేవుడు కూడా మన కొరకు అలాంటి ప్రేమే చూపిస్తూ వచ్చాడు. నిన్ను నన్ను అలాంటి మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 5వ అనుభవం. 6వ అనుభవం ఏం చేశాడో చూడండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. 7, 9. 9 నుండి కొన్ని మాటలు చదువు. చాలు మళ్ళీ టైం చాలు. ఇక్కడ చూసినట్లయితే ఈ వచనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 9వ వచనం నుండి 11 వచనాలు ఉంటాయి. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. తండ్రి పిల్లలకు సంతోషాన్ని కలిగించేవాడిగా ఉంటాడు. తను ఎంతైనా కష్టపడతాడు, కానీ పిల్లలకు మాత్రం ఆ కష్టం తెలియకుండా పెంచాలని ఇష్టపడతాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, తండ్రిలో అంత గొప్ప ప్రేమ దాగి ఉంది. అలాగే మన తండ్రి అని యెహోవా దేవుడు కూడా నిన్ను నన్ను ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, కానీ నీకు తెలియకుండా, నాకు తెలియకుండా నిన్ను నన్ను మాత్రం సంతోషంగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే మన సొంత తల్లిదండ్రులు కూడా నిన్ను నన్ను ఏం చేస్తున్నారట, పిల్లలకు సంతోషం కలిగించే పనులు చేస్తారట, సంతోషాన్ని చేస్తారట. నిజంగా ఇలాంటి తల్లిదండ్రులు కలిగి ఉన్న మనం ఎంతో ధన్యురాలము అని మనం అనుకోవాలి. మన పెద్దవారు ఎన్నో, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, మనకు పిల్లలు ఉన్నారు. మన పిల్లలు మన అలాగే చూసుకోవాలి, మనం మన తల్లిదండ్రులను అలాగే చూసుకోవాలి. అలాగా మనం ఒకరి పట్ల ఒక ప్రేమానురాగాలతో కలిసిమెలిసి మనకు ముందుకు సాగాలి. అలాగే మన దేవాది దేవుడు కూడా అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించాడు. ఆయన నిన్ను నన్ను అలాగే ప్రేమిస్తూ వస్తున్నాడు. తర్వాత ఇంకొక లాస్ట్ మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 1:31. ఈ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 1:31.
ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము చూడండి, 1:31. 1వ అధ్యాయం 31 వచ్చు. చూసారా ప్రియమైన దేవుడా, తల్లి అయితే జన్మనిస్తుంది కానీ తండ్రిని ప్రపంచాన్ని చూపిస్తాడట భుజాల మీద ఎక్కించుకొని. అలాగే మన తండ్రి, దేవాది దేవుడైన తండ్రి ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనాంగాన్ని 7 లక్షల కాలబనాన్ని వాళ్ళు అరణ్యంలో నడుస్తుంటే ఒక పక్షి రెక్కల మీద మోసినట్లుగా మోస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది, ఏ బాధ కలగకుండా వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు దేవుడు. అలాగే తండ్రి పిల్లలకు కాపుదలు ఇచ్చేవాడుగా ఉంటాడు. నిజంగా మరి నా జీవితంలో మా నాన్నగారు ఆ టైంలో తుఫాను వచ్చే టైంలో మేమందరం పండుకొని ఉంటే ఒక్కడే దాని పేరేంటి గోన సంచి మీదేసుకొని ఒక పార తీసుకొని ఆ నీళ్ళన్నీ ఇంటి మీదకి వస్తుంటే కాలం కొడతా ఉన్నాడు రాత్రి వేళ సమయంలో. నిజంగా చూసారా, మనమేమనుకుంటాం, మనకేం తెలియదు. పొద్దున్న లేచిన తర్వాత మనం చూస్తాము వర్షం వచ్చిందా వెళ్ళిందా అనుకుంటాం. కానీ ఆ నీళ్లు మన ఇంటి మీదకి వచ్చి నీళ్లు ఇల్లు మునిగిద్దామని ఆ నీరుని కాలువకి వెళ్ళి మళ్ళిస్తున్నాడు. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే తల్లిదండ్రులు నీకు నాకు తెలియకుండా మన కోసం ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చారు. అలాగే తండ్రి కూడా అలాగే నిన్ను నన్ను ప్రేమిస్తూ అలాగే చేస్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు కాపుదలు ఇచ్చేది ఎవరంటే తండ్రి. మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాగే మన సొంత తండ్రిని కూడా మనం అలా ప్రేమించేవారికి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతాడు. దేవుడు 7 కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తూ వచ్చాడు. మనం కూడా తల్లిదండ్రుల పట్ల అలాగే ఉండాలి. ఒకటి ఏం చేశాడంటే తండ్రి నాయకత్వం వహించేవాడుగా ఉన్నాడు. రెండోది తండ్రి మార్గదర్శకము వహించేవాడుగా ఉన్నాడు. తండ్రి క్రమశిక్షణలో పెట్టేవాడుగా ఉన్నాడు. తండ్రి ప్రేమ చూపించేవాడుగా ఉన్నాడు. తండ్రి పిల్లలకు మంచి మాదిరిగా ఉంచేవాడుగా ఉన్నాడు. తండ్రి పిల్లలకు సంతోషం కలిగించేవాడుగా ఉన్నాడు. తండ్రి పిల్లలకు కాపుదలను ఇచ్చేవాడుగా ఉన్నాడు. అర్థమైందండి? ఇలాంటి తల్లిదండ్రులు మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒక తండ్రిని తీసుకెళ్ళి బ్రతికుండగానే కాటికాడ శ్మశాన వాడికలో మంచం మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయారట కొడుకులు వచ్చి. ఎంత బాధకరమైన విషయం. చూడకుండా తీసుకెళ్ళి అక్కడ శ్మశానం దగ్గర వదిలేసి వెళ్ళిపోయారట. అలాంటి కొడుకులు కూతుర్లు ఉన్న రోజులు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున నీ తల్లి తండ్రిని నీ ఉన్నప్పుడే వాళ్ళు బ్రతికున్నప్పుడే మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ అక్రమాలు తీర్చాలి. మన దేవుడు కూడా మన అలాగే ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు అంటే 7 అనుభవాల ద్వారా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మనం కూడా మన తల్లిదండ్రులు అలాగే ప్రేమించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. మరి పిల్లలు కూడా మనం అలాగే తల్లిదండ్రులు లోబడాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. మరి ఈ వాక్యం ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే తండ్రి ఎంతో గొప్ప దేవుడు. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదని మనం నమ్మి ఆయన స్తుతించి గణపరిచి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుని బలలో చేవేసేవారుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగా.